హాయ్ గైస్, ఈరోజు వీడియోలో 2002లో వచ్చిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ఇదే గోట్ షిప్. ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు రివ్యూ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోతే ఈ కథ 1962లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద సరుకు రవాణా నౌక అయితే యాంటోనియా గ్రాజా సముద్రంలో కనపడకుండా అయితే పోతుంది. శతాబ్దాల తర్వాత అదే స్లేవేజ్ క్రూ ఉండదు కదా, ఈ జలాంతర్గామి నౌకను అయితే వెతుకుతారు. ఈ స్లేవేజ్ క్రూ ఏం చేస్తారంటే ఈ బృందానికి కెప్టెన్సీ మార్ఫ్ ఈ నేతృత్వంలో అయితే వహిస్తాడు. బృందం ఈ నౌకను కనుగొనడంలో అంటే ఈ లోపల నౌకలో అమానుషమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. వారు అడుగుపెట్టిన వెంటనే భయంకరమైన అనుభవాలు అయితే ఎదుర్కొంటారు. ఇక సినిమా మేజర్ ట్విస్ట్లు ఏంటంటే రక్తపాతం స్టార్ట్ అవుద్ది. ఒక ఫ్లాష్ బ్యాక్లో తెలియజేస్తారు ఈ నౌకపై ప్యాసింజర్స్ అందరూ ఒక టెక్నాలజీ యంత్రం ద్వారా అయితే చంపబడతారు. అందులో కొందరినైతే ప్రతికూల శక్తి క్రమ పద్ధతులు అయితే చంపేస్తుంది. సో అంతేకాదు బృందంపై దెయ్యాలు అయితే దాడి చేస్తాయి. ఏంట్రా బాబు దెయ్యాలు ఉన్నాయి అనుకుంటున్నారా, నిజంగా ఈ షిప్లో దెయ్యాలు ఉంటాయి. సో ఒక్కొక్కరిగా స్లేవేజ్ క్రూ అయితే సభ్యులను దెయ్యాలు టార్గెట్ చేస్తాయి. సో ఈ టార్గెట్ చేసిన దెయ్యాలు ఒక్కొక్కరిని అయితే చంపేస్తాయి. దీంట్లో ఒక చిన్న అమ్మాయి దెయ్యం, ఆ అమ్మాయి పేరు కైట్. ఈ అమ్మాయి సహాయం చేస్తూ అసలు విషయం చెప్పడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ గూఢచార్ ప్లాన్ అయితే ఉంటుంది. అసలు నౌకలో బంగారం ఉంది, దాన్ని స్వాధీనం చేసుకోవడానికే ఈ హత్యలు జరిగినట్టు అయితే తెలుస్తుంది. ఇక సునామీ ప్రమాదం వల్ల అయితే క్రూతో పాటు అందరూ చనిపోతారు. సో ఇక క్లైమాక్స్లో అయితే ఇక కెప్టెన్ సభ్యులు దెయ్యాలకు ఎదురైతే నిలుస్తారు. కానీ దెయ్యాల ప్రభావం కారణంగా అయితే కథ అయితే తారుమారైపోతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉంటుందంటే లోభం అవినీతి కారణంగా ఎలా నాశనం జరుగుతుందనే విషయాన్ని హర్రర్ ఫార్మేట్లో చూపిస్తారు. ఈ సినిమా తన విజువల్స్ అండ్ థ్రిల్లింగ్ మ్యూజిక్ని అయితే మనకి నిజంగా భయానక సన్నివేశాలు అయితే ఉంటాయి. సో ఆడియన్స్ని అయితే ఇంప్రెస్ చేద్దానే చెప్పొచ్చు ఈ మూవీ. సో ఎక్సలెంట్ మూవీ అబ్బా, ఒక్కసారి అయితే చూడండి. సో మీకు ఖాళీ ఉన్నప్పుడే చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. సో మూవీ అయితే బాగుంది. 2002లో వచ్చిన మూవీ ఎంత అలా ఉందంటే ఒకసారి ఆలోచించుకోండి. సో అందుకే ఈ మూవీని అయితే మీకు సజెస్ట్ చేస్తున్నా. సో ఇది ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.